శ్రీ సాయి సచ్చరిత్రము 6వ అధ్యాయం. గురు కరస్పర్శ ప్రభావం. సంసారం అను సాగరంలో జీవుడనేది ఏడను సద్గురుయే సరంగుయై నడుపునప్పుడు అది సులభమగును, సురక్షితమగును, గమ్యమును చేరును. సద్గురువు అనగానే సాయిబాబా స్మరణకు వచ్చుచున్నారు. నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచి ఉన్నట్లు, నా నుదుట ఊది పెట్టుచున్నట్లు, నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదించుచున్నట్లు పాడైచున్నది. నా మనసు సంతోషంతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పొరలుచున్నది. గురుహస్త స్పర్శ మహిమ అద్భుతమైనది. ప్రళయాగ్నిచే కూడా కాలనట్టి వాసన నామమైన సూక్ష్మ శరీరము గురుకర స్పర్శ తలగగానే భస్మమైపోవును. అనేక జన్మార్జిత పాప సంచయము పటాపంచలైపోవును. ఆధ్యాత్మిక సంబంధమైన విషయములు వినుటకే విసుగుపడు వారి వాక్కు కూడా నెమ్మది పొందును. శ్రీ సాయి సుందర రూపము కాచుట తోడనే కంఠము ఆనంద రితిరేకముతో గద్గదమగును. కనుల నుండి ఆనందాశ్రులు పొంగి పొర్లును. హృదయము భావోద్రేకంతో యుక్కిరి బిక్కిరగును. నేనే తనను స్మరణ మేల్కొని ఆత్మ సాక్షాత్కారమునందును కలిగించును. నేను నీవు అను భేదభావమును తొలగించి బ్రహ్మైక్య అనుభవము సిద్ధింపజేయును. నేను వేద పురాణాది సద్గ్రంథములు చదువునప్పుడు నా సద్గురువు మూర్తియే అడుగడుగునకు జ్ఞాప్తికి వచ్చుచుండును. నా సద్గురువైన శ్రీ సాయిబాబాయే శ్రీరాముడుగా శ్రీకృష్ణుడుగా నా ముందు నిలిచి తన లీలలను తామే వినిపింపజేసినట్లు తోచును. నేను భగవత పారాయణకు పూనుకొనగానే శ్రీ సాయి యాపాదమస్తకము కృష్ణుని వలె కనిపించును. భగవంతయే ఉద్భవగీతయే తామే పాడుచున్నట్లుగా అనిపించును. ఎవరితోనైనా సంభాషించున్నప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణలుగా నిచ్చుటకు జ్ఞాప్తికి వచ్చును. నాకై నేను ఏదైనా వ్రాయ తలపెట్టినచో యొక్క మాట గాని వాక్యము గాని వ్రాయుటకు రాదు. వారి ఆశీర్వాదము లభించిన వెంటనే రచన ధారాయంతు లేనట్లు సాగును. భక్తునిలో అహంకారము విజృంభించగానే బాబా దానిని అణిచివేయును. తన శక్తితో వాని కోరికలను నెరవేర్చి సంతుష్ట చేసి ఆశీర్వదించును. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతిని చేసిన వారికి ధర్మార్థ కామ మోక్షములు మలుగును. భగవత్ సన్నిధ్యానమునకు పోవుటకు కర్మ జ్ఞాన యోగ భక్తి మార్గముల నేడి 4 త్రోవలు కలవు. అన్నిటిలో భక్తి మార్గము కష్టమైనది. అది ముండ్లు గోతులతో నిండి ఉండును. సద్గురువుని సహాయంతో ముండ్లను గోతులను తప్పించుకొని ముందుకు సాగినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును. ఈ సత్యమును దృఢముగా నమ్మాడని శ్రీ సాయిబాబా నొక్కి వంకనించెడివారు. స్వయం సత్తకమైన బ్రహ్మము జగత్తును సృష్టించు నా బ్రహ్మము యొక్క శక్తి సృష్టి అను ఈ మూడింటి గురించి తత్వ విచారణము చేసి వాస్తవమునకి మూడును ఒకటినేనని సిద్ధాంతీకరించి బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అభయ ప్రధాన వాక్యములను రచయిత ఈ క్రింది ఉదాహరించుచున్నాడు. నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు ఎప్పుడు లోటుండదు. నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనస్పూర్వకముగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమముల నేను జూచెను. కావున వస్త్రహారముల కొరకు ప్రయాస పడవద్దు. నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకొనుము. ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలకే ప్రాకులాడుట మాని దైవం యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు భగవంతుని కరుణ కటాక్షములు సంపాదించుటకు యత్నించుము. ప్రపంచ గౌరవమందుకొను భ్రమను విడువుము. మనస్సునందు ఇష్టదైవము యొక్క యాకారమును నిలుపుము. సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపుము. ఇతరుల వైపు మనస్సు పోనివ్వకుము. ఎల్లప్పుడూ నన్నే జ్ఞాప్తి అందించుకొనుము. మనస్సును ధన సంపార్జనము దేహ పోషణ గృహ సంరక్షణము మొదలైనవి విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము. అప్పుడది నెమ్మ వహించి శాంతముగాను చింతారహితముగాను యుండును. మనస్సు సరి అయిన సంగత్యంలో నున్నందుటకు నిధియే గుర్తు. చంచలం మనస్కమునకు సాధ్యము చిక్కదు. బాబా మాటలు దహించుట పిమ్మట
గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామనవమి యుత్సవమును వర్ణించుటకు పూనుకొనెను. షిరిడీలో జరుగు నుత్సవములన్నిటిలో శ్రీరామనవమియే గొప్పది. సాయిలీల 1925 పుట 1907 పత్రికలలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము గురించి విపులంగా వర్ణించబడిన దాన్ని సంగ్రహమింపుట పేర్కొనబడి ఉన్నది. కొంపర్గావ్లో గోపాలరావు గూడ్ అనునతడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా నుండెను. అతడు బాబాకు గొప్ప భక్తుడు. అతనికి 3 భార్యలున్నప్పటికీ సంతానం కలగలేదు. శ్రీసాయి ఆశీర్వచనముచే అతనికి ఒక కొడుకు పుట్టెను. ఆ ఆనంద సమయంలో అతనికి షిరిడీలో ఉరుసు ఉత్సవము నిర్వహించవలెనను ఆలోచన కలిగినది. తన ఆలోచనను తాత్యా కోతే పాటిల్, దాదా కోతే పాటిల్, మాధవరావు దేశపాండే తదితర తక్కిన సాయి భక్తుల ముందుంచెను. వారంతా దీనికి ఆమోదించిరి. బాబా ఆశీర్వాదమును అనుమతిని పొందిరి. ఇది 1897లో జరిగెను. ఉరుసు ఉత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టిరి. గ్రామ కులకర్ణి దానిపై నేదో వ్యతిరేకముగా చెప్పినందున అనుమతి రాలేదు. కానీ బాబా ఆశీర్వదించి ఉండుటచే మరల ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చెను. బాబా సలహా ననుసరించి ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించిరి. ఈ ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు జరుపుకొనుటలో హిందూ మహమ్మదీయుల సమైక్యత భావము బాబా ఉద్దేశము కాబోలు. భవిత్సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరినట్లు స్పష్టమగును. ఉత్సవము జరుపుటకు అనుమతి వచ్చెను గాని ఇతర అవాంతరములు కొన్ని తలెత్తినవి. చిన్న గ్రామమైన షిరిడీలో నీటి ఎద్దడి అధికముగా నుండెను. గ్రామమంతటికి 2 నూతులుండేవి. ఒకటి ఎండాకాలంలో నిండిపోవుచుండెను. రెండవ దానిలో నీళ్లు ఉప్పనివి. ఈ సమస్యను బాబాకు నివేదించగా బాబా ఆ ఉప్పు నీటి బావిలో పువ్వులు వేసెను. ఆశ్చర్యముగా ఆ ఉప్పు నీరు మంచినీళ్లుగా మారిపోయినవి. ఆ నీరు కూడా చాలకపోవుటచే తాత్యా పాటిల్ దూరము నుంచి మోటార్ల ద్వారా నీరు తెప్పించెను. తాత్కాలికముగా అంగల్లో వెలిసినవి కుస్తీ పోటీల కొరకేర్పాట్లు చేయబడినవి. గోపాలరావు గుండునకొక మిత్రుడు గలడు. వాని పేరు దాము అన్న కాసర్. అతనిది అహ్మద్ నగర్. అతనికి 2 భార్యలున్నప్పటికీ సంతానం లేకుండెను. అతనికి కూడా బాబా ఆశీర్వాదముచే పుత్ర సంతానం కలిగెను. ఉత్సవం కొరకు ఒక జెండా తయారు చేయించవలెనని గోపాలరావు అతనికి పురమాయించెను. అటులనే నానాసాహెబ్ నిమోన్కర్ను ఒక నిగిషి జెండా తెమ్మని కోరెను. ఈ 2 జెండాలను ఉత్సవంతో తీసుకొని పోయి మసీదు 2 మూలల యందు నిలబెట్టిరి. ఈ పద్ధతిని ఇప్పటికే అవలంబించుచున్నారు. బాబా తాము నివసించిన యా మసీదును ద్వారకామాయి అని పిలిచెడివారు. చందనోత్సవం సుమారు 5 ఏళ్ల తర్వాత ఈ యుత్సవంతో బాటు ఇంకొక యుత్సవం కూడా ప్రారంభమయ్యెను. కోరన్ల గ్రామమునకు చెందిన అమీర్ శంకర్ దలారాను మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవమును ప్రారంభించెను. ఈ ఉత్సవం గొప్ప మహమ్మదీయ ఫకీర్ల గౌరవార్థము చేయుదురు. వెడల్పు పల్లెరములో చందనపు ముద్ద నుంచి తలపై పెట్టుకొని సాంబ్రాణి ధూపములతో బాజా భజంత్రీలతో ఉత్సవము సాగించెదరు. ఉత్సవం మూరేగిన పిమ్మట మసీదుకు వచ్చి మసీదు గూటిలోను గోడలపైనను ఆ చందనముతోనూ చేతితో నుదురును తట్టెదరు. మొదటి 3 సంవత్సరములు ఈ యుత్సవమును అమీర్ శంకర్ నిర్వహించెను. పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించెను. ఒకే దినమందు పగలు హిందువులచే జెండా యుత్సవము, రాత్రులయందు మహమ్మదీయులచే చందనోత్సవము అరమరికలు లేక జరుగుచున్నవి. ఏర్పాట్లు. షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందరూ వచ్చి ఈ యుత్సవంలో పాల్గొనుచుండిరి. బయటి ఏర్పాట్లు అన్నియు తాత్యా కోతే పాటిల్ చూచుకొనెడివారు. ఇంటి లోపల చేయవలసిన పనులన్నీయు రాధాకృష్ణమాయి అను భక్తురాలు చూచుచుండెను. ఉత్సవ దినములలో ఆమె నివాసము భక్తులతో నిండిపోయేది. ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూచుకొనుటయే గాక ఉత్సవమునకు కావలసిన సరంజామానంతయు సిద్ధపరచుచుండెను. అంతేకాదు స్వయముగా ఆమె మసీదును శుభ్రపరచి గోడలకు సున్నము వేయుచుండెను. మసీదు గోడలు బాబా వెలిగించు దునిమూలముగా మసిపట్టి ఉండేడివి. మండుచున్న దునితో సహా మసీదులోని వస్తువులన్నిటినీ తీసి బయటపెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళవేయించుచుండెను. ఆమె ఇదంతయు బాబా చావడిలో పరుండునప్పుడు
చేసేటిది. ఈ పనిని శ్రీరామనవమికి ఒకరోజు ముందే పూర్తి చేయుచుండెను. పేదలకు అన్నదానమనిన బాబాకు చాలా ప్రీతి. అందుచే ఈ ఉత్సవ సమయమందు అన్నదానము విరివిగా చేయుచుండిరి. భోజన పదార్థములు, మిఠాయిలు రాధాకృష్ణమాయి ఇంటిలో విస్తారముగా వండబడేటివి. అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందముగా పూనుకొని ఈ సేవలో పాల్గొనుచుండెడి వారు. ఉరుసు శ్రీరామనవమి ఉత్సవంగా మారిన వైనం. ఈ ప్రకారంగా 1997 నుండి 1911 వరకు ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి నాడు వైభవముగా జరుగుచుండెను. రాను రాను అది వృద్ధియగుచు ప్రాముఖ్యము సంతరించుకొనెను. 1912లో ఈ ఉత్సవమునకు సంబంధించి నొక మార్పు జరిగెను. శ్రీ సాయినాథ దాసుగణోపాసన గ్రంథకర్తయైన కృష్ణరావు జోగేశ్వర భీష్మాయనువాడు దాదాసాహెబ్ కపార్డే తో కలిసి నుత్సవమునకు వచ్చెను. వారు దీక్షిత్ వాడలో బస చేసిరి. ఉత్సవము ముందు రోజు కృష్ణరావు దీక్షిత్ వాడ వసారాలో పడుకొని ఉండెను. ఆ సమయంలో లక్ష్మణరావు ఉరఫ్ కాకా మహాజని పూజా పరికరముల పల్లెముతో మసీదుకు పోవుచుండెను. అతనిని చూడగానే భీష్మకు యొక్క క్రొత్త ఆలోచన తట్టెను. వెంటనే కాకా మహాజనిని దగ్గరకు పిలిచి అతనితో ఉరుసు యుత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటలో భగవదుద్దేశమేదియే యుండవచ్చును. శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినమందు రామజన్మోత్సవము ఎలా జరపకూడదని అడిగెను. కాకా మహాజనికి ఈ ఆలోచన బాగా వచ్చినది. తమ సంకల్పమునకు బాబా అనుమతి సంపాదించుటకు ఆయత్తమయ్యిరి. కాని భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టం. ఈ సమస్యను కూడా తుదకు భీష్మయే పరిష్కరించెను. ఎట్లన్నా అతని వద్ద రామాఖ్యానమును శ్రీరాముని చరిత్ర సిద్ధముగా నుండుటచే అతడే దానిని సంకీర్తన చేయుటకు కాకా మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించిరి. చక్కెరతో కలిపిన శొంఠి గుండ ప్రసాదం రాధాకృష్ణమాయి చేయుట కేర్పాటయ్యెను. బాబా అనుమతి పొందుటకై వారు మసీదుకు పోయిరి. సర్వజ్ఞుడైన బాబా వాడలో నేమి జరుగుచున్నదని మహాజనిని ప్రశ్నించెను. బాబా అడిగిన ప్రశ్నలో అంతరార్థమును మహాజని గ్రహించలేక ఏమీ జవాబివ్వక మౌనంగా నుండెను. బాబా ఎందే ప్రశ్న భీష్మ నడిగెను. అతడు శ్రీరామనవమి ఉత్సవము చేయవలయునను తమ ఆలోచనను బాబాకు వివరించి అందులకు బాబా అనుమతి నివ్వలేనని కోరెను. బాబా వెంటనే ఆశీర్వదించెను. అందరూ సంతసించి రజయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి. ఆ మరుసటి దినము మసీదు నలంకరించి రాధాకృష్ణమాయి ఏక ఊయలనిచ్చెను. దానిని బాబా ఆసనము ముందు వ్రేలాడగట్టిరి. శ్రీ రజజన్మోత్సవ వేడుక ప్రారంభమయ్యెను. భీష్ముడు కీర్తన చేయుటకు లేచెను. మహాజని హార్మోనియం ముందు కూర్చొనెను. అప్పుడే లేండి నుండి మసీదుకు వచ్చిన బాబా అంతయు జూచి మహాజనిని పిలిపించెను. రజజన్మోత్సవం జరుపుటకు బాబా ఒప్పుకొనునో లేదో ఏమగునోయని జంకుతో అతడు బాబా వద్దకు వెళ్ళెను. అది అంతయు ఏమని అక్కడ ఊయల ఎందుకు కట్టారని బాబా అతనిని అడిగెను. శ్రీరామనవమి మహోత్సవం ప్రారంభమైనదనియూ అందులకై ఊయల కట్టిరననియూ అతడు చెప్పెను. బాబా మసీదులో నుండు భగవంతుని నిర్గుణ స్వరూపమును చూచుచు నింబరు నుండి 2 పూలమాలను తీసి ఒకటి యజమాని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపెను. హరికథ ప్రారంభమయ్యెను. రామకథ సంకీర్తనము ముగియగానే బాజా భదంత్రి ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికై జై అను జయధ్వనులు చేయుచు పరమోత్సాహంతో అందరూ ఒకరిపైనొకరు గులాల్ జల్లుకొనిరి. అంతలో నొక గర్జన వినబడెను. భక్తులు చల్లుకొనుచుండిన గులాల్ ఎటులనో పోయి బాబా కంటిలో పడెను. బాబా కోపముతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను. ఇది చూచి చాలామంది భయముతో పారిపోయిరి. కాని బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రం అవన్నీయు తిట్లు రూపముగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములని గ్రహించి కదలక నక్కడనే యుండిరి. శ్రీ రామజయంతి నాడు రావణుడే అహంకారాది అరిషడ్వర్గ మార్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపంలో
నున్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించిరి. షిరిడీలో ఏదైనా క్రొత్తది ప్రారంభించినప్పుడెల్లా బాబా కోపించుట యొక్క రివాజు. దీనిని తెలిసిన వారు గమ్మున నూనుకుండిరి. తన ఊయలను బాబా విరుచునను భయంతో రాధాకృష్ణమాయి మహాజనిని పిలిచి ఊయలను తీసుకొని రమ్మనెను. మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పెను. కొంతసేపటికి బాబా శాంతించెను. ఆనాటి మహాపూజ ఆరతి మొదలగునవి ముగిసెను. సాయంత్రం మహాజని పోయి ఊయలను విప్పుచుండగా నింకను దాని అవసరమున్నదని కనుక దానిని నిప్పవద్దని బాబా అతనిని వారించెను. రామనవమి మరుసటి దినమున జరుపు గోపాలకోత్సవముతోగాని యుత్సవము పూర్తి కాదను విషయం అప్పుడు భక్తులకు స్ఫురించెను. మరునాడు శ్రీకృష్ణ జననము నాడు పాటించు కలహండి అను ఉత్సవం జరిపిరి. కలహండి యనగా నల్లని కుండలో అటుకులు, పెరుగు, ఉప్పు, కారము కలిపి వ్రేలాడగట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దానిని కట్టెతో పగలగొట్టెదరు. రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులకు గొల్లపిల్ల వాండ్రకు పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి దినము ఇవన్నీయు పూర్తి అయిన పిమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించెను. శ్రీరామనవమి వేడుకలివి విధముగా జరిగిపోవుచుండగా పగటివేళ పతాకోత్సవము, రాత్రియందు చందనోత్సవం కూడా యథావిధిగా జరిగినవి. ఈ విధముగా ఆనాటి నుండి ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవంగా మారెను. 1913 నుండి శ్రీరామనవమియోత్సవంలోని యంశములు క్రమక్రమముగా హెచ్చినవి. చైత్ర పాడ్యమి నుంచి రాధాకృష్ణమాయి నామసప్తాహము ప్రారంభించుచుండెను. భక్తులందరూ వంతుల వారిగా అందు పాల్గొనుచుండిరి. ఒక్కొక్కడు రాధాకృష్ణమాయి కూడా వేకువజాముననే భజనలో చేరుచుండెను. శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతటా జరుగుటచే హరికథా కాలక్షేపము చేయు హరిదాసులు దొరకుట దుర్లభముగా నుండెను. శ్రీరామనవమికి 5-6 రోజుల ముందు ఆధునిక తుంకారామి అని పిలువబడు బాలాబువా మాలి అను సంకీర్తనకారుని కాకా మహాజని యాదృచ్ఛికముగా కలియుట తటస్థించినది. శ్రీరామనవమి నాడు కీర్తన చేయుటకు మహాజని అతనిని షిరిడీ తోడ్కొని వచ్చెను. ఆ మరుసటి సంవత్సరం కూడా అనగా 1914లో తన స్వగ్రామమైన సంతారా జిల్లా బృహత్ సిద్దికవంటె గ్రామంలో ప్లేగు వ్యాపించుచుండుటచే బాలాబువా సంతత్కర్ సంకీర్తన కార్యక్రమములు లేక ఖాళీగా నుండెను. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా అనుమతి పొంది అతడు షిరిడీ వచ్చి హరికథా సంకీర్తనము చేసెను. బాబా అతనిని తగినట్లు సత్కరించెను. 1914 సంవత్సరంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు షిరిడీలో సంకీర్తన చేయు బాధ్యతను శ్రీ దాసుగను మహారాజునకు బాబా అప్పగించుట ద్వారా ఏటేటా ఒక్కొక్క క్రొత్త హరిదాసును పిలుచు సమస్య శాశ్వతముగా పరిష్కరింపబడెను. అప్పటి నుండి బాబా గోనెగుడ్డపై కూర్చొనుట మాని చిన్న పరుపు మీద కూర్చుండువారు. గొప్ప వ్యయ ప్రయాసలతో 1911 సంవత్సరంలో సభామండపము పూర్తి చేసిరి. మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది, సౌకర్యముగా లేకుండెను. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని విశాలపరచి పైకప్పు వేయదలచెను. ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములు మొదలగునవి తెప్పించి పనిని ప్రారంభించెను. రాత్రి అంతయు శ్రమపడి స్తంభములు నాటెడివారు. మరుసటి దినము ప్రాతకాలముననే బాబా చావడి నుండి వచ్చి యది ఎంతయు జూచి కోపముతో వానిని పీకి పారవేచిండివారు. ఒకసారి బాబా మిక్కిలి కోపోద్రిక్తుడై నాటిన ఇనుస్తంభమును ఒక చేతితో బేకలించుచు రెండవ చేతితో తాత్యా పాటిల్ పీకను పట్టుకొనెను. తాత్యా తలపాగను బలవంతంగా తీసి అగ్గిపుల్లతో నిప్పంటించి ఒక గోతిలో పారవైచెను. బాబా నేత్రములు నిప్పు కణము వలె వెలుగుచుండెను. ఎవరికని బాబా వైపు చూచుటకు కూడా ధైర్యము చాలకుండెను. అందరూ భయకంపితులైరి. బాబా తన జేబులో నుంచి 1 రూపాయి తీసి ఎటువైపు విసిరెరు. అది శుభ సమయమందు చేయు యాహుతి వలె కనబడెను.
తాతయ్య కూడా చాలా భయపడెను. తాతయ్యకేమి జరుగుచున్నదో ఎవరికి ఏమీయో తెలియకుండెను. కల్పించుకొని బాబా పట్టు నుండి తాతయ్యను విడిపించుటకెవరికి ధైర్యము చాలలేదు. ఇంతలో కుష్ఠరోగియు బాబా భక్తుడు నగు బాగోజీ షిందే కొంచెము ధైర్యము కూడగట్టుకొని ముందుకు పోగా బాబా వానిని ఒక ప్రక్కకు తోసివేసెను. మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుకరాయి రువ్వెను. ఎంతమంది ఆ జోలికి పోదలచిరో అందరికీ ఒకే గతి పట్టెను. కానీ కొంతసేపటికి బాబా శాంతించెను. ఒక దుకాణదారుణ్ణి పిలిపించి వాని వద్ద నుంచి యొక నగిషి జరిపాగనుగొని తాతయ్యను ప్రత్యేకంగా సత్కరించుటకైనున్నట్లు దానిని స్వయంగా తాతయ్య తలకు చుట్టెను. బాబా యొక్క ఈ వింతచర్యను జూచిన వారెల్లరూ నాశ్చర్యమగ్నులైరి. అంత త్వరలో బాబాకెట్లు కోపం వచ్చెను? ఎందుచేత నీ విధముగా తాతయ్యను శిక్షించెను? వారి కోపము తక్షణమే నెట్లు చల్లబడెను అని ఎందరూ ఆలోచించుచుండిరి. బాబా యొకప్పుడు శాంతిమూర్తులే గూర్చుండి అత్యంత ప్రేమానురాగంతో మాట్లాడుచుండెడివారు. ఎంతలో నకారణముగా కోప్పడేవారు. అటువంటి సంఘటనలు అనేకములు గలవు. కానీ ఏది చెప్పవలెనను విషయం తేల్చుకొనలేకున్నాను. అందుచే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి చెప్పెదను. 6వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.